ఆ రోజు రాత్రి సమయంలో రాజు మరియు సుందరి అనే దంపతులు అడవి మార్గంలో ప్రయాణం చేస్తున్నారు. సుందరి గర్భవతి. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ ముందుకు వస్తూ ఉండగా ఇంతలో వాళ్ళకి ఒక భయంకరమైన ఏడుపు వినపడింది. అయ్యో, ఎవరు ఏడుస్తున్నారు? శబ్దం వినబడుతుంది. వాళ్ళిద్దరూ అటు ఇటు చూస్తారు. ఇంతలో ఒక బావి దగ్గర ఒక ముసలమ్మ ఏడుస్తూ కనపడుతుంది. వెంటనే రాజు ఆమె దగ్గరికి వెళ్ళి, ఏమైందమ్మా? ఎందుకు బాధపడుతున్నారు? ఏం జరిగింది? ఏదైనా సమస్య? నా బిడ్డ, నా కూతురు బావిలో పడిపోయింది. నువ్వే కాపాడు బాబు. ఆ మాట వినగానే అతను సరే అని బావిలోకి తొంగి చూస్తాడు. రాజు బావిలోకి తొంగి చూసినప్పుడు అక్కడ అతనికి ఏమీ కనిపించకపోవడంతో, లోపల ఎవరూ లేరు కదండి. పైగా నీళ్లు కూడా కదలడం లేదు. ఒకసారి సరిగ్గా చూడు బాబు, నా కూతురు లోపలుంది అని పలకడంతో అతను మళ్ళీ తొంగి చూస్తాడు. ఇంతలో అతని భార్య లోపలుంటుంది. ఆమె పెద్ద పెద్దగా కేకలు వేస్తూ, ఏమండి, కాపాడండి, ఏమండి, నన్ను కాపాడండి, కాపాడమని కేకలు వేయటంతో అతను భయంతో వెనక్కి తిరిగి చూస్తాడు. వెనకాల భార్య కనిపించకపోవడంతో అతను ఏమీ ఆలోచించకుండా బావిలోకి దూకేస్తాడు. అతని భార్య బావిలో ఉండదు, పక్కనే ఉంటుంది. అతను దూకడం గమనించిన భార్య కేకలు వేస్తూ, ఏమండి, ఎందుకు దూకారు? అయ్యో, కాపాడండి అంటూ కేకలు వేస్తూ ఉండగానే అతను బావి లోపలికి వెళ్ళిపోతాడు. ఇంతలో ముసలమ్మ పెద్దగా నవ్వుతూ, అని పెద్దగా నవ్వుతూ బలవంతంగా తన పెద్ద పెద్ద గోళ్లతో సుందరి పొట్టను చీల్చి బిడ్డను బయటకు తీసి బిడ్డతో సహా అక్కడి నుంచి పారిపోతుంది. సుందరి అక్కడికక్కడే మరణిస్తుంది. తను మరణించిన తర్వాత బావి నుంచి ఒక దయ్యం బయటకొచ్చి, అని పెద్దగా నవ్వుతూ అక్కడి నుంచి తిరిగి బావిలోకి వెళ్ళిపోతుంది. అలా రోజులు గడుస్తున్నాయి. ఆ మార్గ మధ్యలో ఎవరు గర్భవతి స్త్రీలు వచ్చినా వారికి అదే పరిస్థితి ఎదురవుతుంది. అలా కొన్ని రోజులు జరుగుతూ అక్కడున్న అస్థిపంజరాలను చూసి ఆ పక్క గ్రామంలో ప్రజలందరూ కూడా చాలా భయపడుతూ ఉంటారు. చూడండి, ఇక్కడ ఏదో జరుగుతుంది. చుట్టుపక్కల గ్రామాల ఆడవాళ్ళు, మగవాళ్ళు ఇటుగా వస్తే వాళ్ళు మాయమైపోతున్నారు. అస్థిపంజరంలో మారిపోతున్నారు. ఇక్కడ ఏదైనా జంతువు తిరుగుతుందో లేదా దయ్యం తిరుగుతుందో ఎవరికి అర్థం కావడం లేదు. కాబట్టి రాత్రి సమయంలో ఎవరూ కూడా ఒంటరిగా రాకండి. పగలు సమయంలో అయినా సరే జాగ్రత్తగా ఉండడం మంచిది అని చెప్పడంతో ఊరి ప్రజలందరూ కూడా సరే అంటారు. రాత్రి సమయంలో ఎవ్వరూ కూడా ఆ అడవి వైపు వెళ్లేవాళ్లు కాదు. అలా రోజులు గడుస్తూ ఉండగా బావిలో ఉన్న దయ్యం పెద్ద పెద్దగా కేకలు వేస్తూ, నాకు ఆకలిగా ఉంది, విపరీతమైన ఆకలి అంటూ కేకలు వేయటంతో బావికి బయట ఉన్న ముసలమ్మ,
నన్నేం చెయ్యమంటావు? ఇటువైపు ఎవ్వరూ రావడం లేదు. నా చేతిలో ఏముంది చెప్పు అని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ రోజు గడిచిపోతుంది. మరుసటి రోజు రాత్రి సమయంలో బాగా వర్షం పడుతుంది. ఊరి పెద్ద రంగయ్య భార్య రవళి పురిటి నొప్పులు పడుతూ ఉంటుంది. రంగయ్యకు ఏం చేయాలో అర్థం కాదు. విపరీతమైన వర్షం. ఈ వర్షంలో మంత్రసానిని తీసుకురావటం అనేది అసాధ్యం. ఏదో ఒక రకంగా ఇక్కడి నుంచి పక్క గ్రామంలో ఉన్న మంత్రసానిని తీసుకురావాలని నిర్ణయించుకుంటాడు. వర్షం నీళ్ల కారణంగా కాలినడకన తప్ప మరొక దారి కనిపించదు. ఎవరినైనా వెంట పెట్టుకొని వెళ్ళడానికి ఆ గ్రామంలో చాలా కుటుంబాలు పనుల కారణంగా ఆ గ్రామాన్ని వదిలిపెట్టి వెళ్లారు. రంగయ్యకు ఏం చేయాలో అర్థం కాక భార్యని తీసుకొని అడవి మార్గాన బయలుదేరతాడు. ఇంతలో అక్కడ బావి దగ్గరున్న ముసలమ్మ ఏడవటం మొదలు పెడుతుంది. అప్పుడే ఒక పొట్టమ్మాయి అక్కడికొచ్చి, ఆ ముసలమ్మ బాధ ఏంటో నేను చూస్తాను, మీరు త్వరగా వెళ్ళండి, నొప్పులు మరింత ఎక్కువైతే ఆమె మరింతగా ఇబ్బంది పడుతుంది అని అనడంతో రంగయ్య తన భార్యని తీసుకొని ముందుకు బయలుదేరతాడు. మీరు పక్క గ్రామం దాకా వెళ్లాల్సిన అవసరం లేదు. కొంచెం దూరంలో ఒక చిన్న కోట ఉంటుంది. ఆ కోటలో మంత్రసాని ఉంటుంది. ఆమె దగ్గరికి వెళ్ళండి అని పెద్దగా కేక వేస్తుంది. అతను సరే అంటాడు. ఇక ఆ తర్వాత పొట్టి అమ్మాయి ఏడుస్తున్న ముసలమ్మ దగ్గరికి వెళ్తుంది. రామ్మ, నా కూతురు బావిలో పడిపోయింది, నువ్వే కాపాడాలి తల్లి. అయ్యో, మీ కూతురు బావిలో పడిపోయిందా? అయ్యయ్యో, మరి మీరెందుకు బయటున్నారు? మీరు బావిలోకి వెళ్ళిపోండి అంటూ ఒక్కసారిగా ఆమెను బావిలోకి తోసేస్తుంది. ఇక పొట్టమ్మాయి ఒక తెల్ల పొట్టిదయంగా మారి అని అక్కడి నుంచి మాయమైపోతుంది. ఆ బావిలో నుంచి దయ్యం తన తల్లిని బయటకు తీసుకొస్తుంది. అమ్మా, ఎవరిది మనల్ని బురిడి కొట్టి వెళ్ళిపోయింది? ఈ దయ్యం మళ్ళీ వస్తే దాని పని చెప్తాను. ఆవేశపడకు, మనకు ఏదో ప్రమాదం పొంచుంది అనుకుంటా, నువ్వు బావిలోకి వెళ్ళిపో అని అనడంతో దయ్యం లోపలికి వెళ్ళిపోతుంది. ఆ ముసలమ్మ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదిలా ఉండగా రంగయ్య తన భార్యను మంత్రసాని దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అక్కడికి వెళ్ళగానే అతను చాలా ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఆ మంత్రసాని ఎవరో కాదు, తన తల్లి. అతడు ఏదో మాట్లాడే ప్రయత్నం చేయగా, కొంత సమయం వరకు నువ్వేం మాట్లాడకు, నీకు తర్వాత వివరంగా చెప్తాను. ముందు అమ్మాయికి పురుడు పోయాలి, లేదంటే బిడ్డ అడ్డం తిరిగే ప్రమాదం ఉంది అని చెప్పి ఆమె తన కోడలికి పురుడు పోస్తుంది. ఆమె ఒక మగబిడ్డకు జన్మనిస్తుంది. దాన్ని చూసి వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషపడతారు. అప్పుడు రంగయ్య, అమ్మా, ఇన్ని రోజులు మాకు దూరంగా ఎందుకు ఉన్నావు? అసలు ఇదేంటమ్మా? నువ్వు మంత్రాలు నేర్చుకోవడమేంటి? నువ్వు మంత్రసాని అవడమేంటి? అని మాట్లాడుతూ ఉండగా పొట్టి దయ్యం అక్కడికొస్తుంది. దాన్ని చూసి వాళ్ళిద్దరూ భయపడతారు. భయపడకండి, అది మంచి చేసే దయ్యం, కానీ చెడు చేసే దయ్యం కాదు అని చెప్పగా పొట్టి దయ్యం, ఆ తల్లిని బావిలో పడేశాను అని చెప్పగా అప్పుడు రంగయ్య, అమ్మా, దేని గురించి మాట్లాడుతుంది అని అడగ్గా
అప్పుడా మంత్రసాని, చూడు బాబు, నువ్వు మార్గ మధ్యలో వస్తున్న సమయంలో ఒక ముసలమ్మ ఏడుస్తూ కనిపించింది కదా. ఆమె మిమ్మల్ని తన కూతురికి ఆహారంగా చేయాలని చూసింది. ఆ ప్రమాదం గమనించిన నేను ఈ పొట్టి దయ్యాన్ని అక్కడికి పంపించాను. అమ్మా, వివరంగా చెప్పు. నాకంతా అయోమయంగా ఉంది. చెబుతాను విను. పక్క గ్రామంలో విమల, శాంతి అనే తల్లి కూతుర్లున్నారు. శాంతికి పిల్లలు లేని కారణంగా అందరూ ఆమెను గొడ్రాలు గొడ్రాలు అని అవమానించేవారు. ఎక్కడికి వెళ్ళినా అవమానాలు ఆమెకు తప్పలేదు. ఆ విషయం గురించి ఆమె తల్లితో మాట్లాడుతూ, అమ్మా, ఎక్కడికి వెళ్ళినా నన్ను అందరూ గొడ్రాలంటున్నారు. నాకది ఏమాత్రం నచ్చలేదు. అందరూ నన్ను పొరుగును చూసినట్టు చూస్తున్నారు. నా ఇంట్లో వేధింపులు ఎక్కువైపోయాయి. నా భర్త మరో పెళ్లి చేసుకుంటానంటున్నాడు. నాకసలు బ్రతకాలని లేదమ్మా. దయచేసి అలా మాట్లాడుకు. భగవంతుడు నీకు కూడా మంచి రోజులు ఇస్తాడు. అప్పటి వరకు ఎదురు చూడాలి తల్లి అని ధైర్యం చెప్పింది. కానీ ఆ మరుసటి రోజుకి శాంతి ఆ మాటలు పట్టించుకోకుండా అక్కడే అడవి మార్గంలో ఉన్న బావిలో దూకి చనిపోయింది. తల్లి చాలా దుఃఖ సముద్రంలో మునిగిపోయినప్పుడు ఆమెకు బావి నుంచి పెద్ద పెద్ద ఏడుపులు వినిపించడం జరిగేది. ఆమె అక్కడికి వెళ్ళింది. బావిలో నుండి తన కూతురు, అమ్మా, నా కోరిక తీరక నేను పిశాచిగా మారాను. నాకు పిల్లలు కావాలమ్మా. ఆ పిల్లల్ని నేను దగ్గరికి తీసుకోవాలి. నాకు సహాయం చెయ్యమ్మా. నా కోరిక తీర్చు. అందుకు ఆ తల్లి సరే అంది. అటుగా వస్తున్న వాళ్ళందర్నీ కూడా మాయమాటలు చెప్పి బావిలోకి తోసివేసి కడుపులో ఉన్న బిడ్డను చీల్చి ఆ బిడ్డను తీసుకొని బావి లోపలున్న మరొక అందమైన ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడ వాళ్ళని ఉంచేవారు. ఆ దయ్యం ఆ పిల్లలతో సరదాగా ఆడుకుంటూ ఉంటుంది అని జరిగిన విషయం చెబుతుంది. ఆ మాటలు విన్న రంగయ్య, ఈ వివరాలన్నీ నీకెలా తెలుసమ్మా? నేను ఇంట్లో నుంచి బయటకు రావడానికి కారణం ఏంటంటే, నేను మాయలు మంత్రాలు నేర్చుకుని వాటితో ప్రజల యొక్క వ్యాధుల్ని నయం చేయాలని నిర్ణయించుకున్నాను. అందుకే నీకు తెలియకుండా దూరంగా వచ్చేశాను. అలా మంత్రాలు నేర్చుకుంటున్న సమయంలో ఈ దయ్యం నన్ను కూడా తినాలని భావించింది. ఆ సమయంలోనే వాటిని పసిగట్టాను. వాటిని అంతం చేసే మంత్రాలు నేర్చుకునే ప్రయత్నం చేశాను. ఆ ప్రయత్నంలోనే నేనిప్పుడు విజయం సాధించాను. ఇప్పటిదాకా ఎంతోమంది ప్రాణాలు పోయాయి. వాళ్ళని కాపాడుకోలేకపోయాను. కానీ మిమ్మల్ని కాపాడుకునే అవకాశంతో నాకు విజయం దొరికింది అని సంతోషంగా చెబుతుంది. ఆ తర్వాత వాళ్లకు ధైర్యం చెప్పి పొట్టి దయ్యంతో కలిసి ఆ బిడ్డను తీసుకొని ఆ బావి దగ్గరకు బయలుదేరుతుంది. అక్కడున్న ముసలమ్మ ఆమెను చూసి భయపడుతూ ఉండగా, ఓ శాంతి, ఇదిగో నీకోసం నేను ఒక బిడ్డని తీసుకొచ్చాను. ఈ బిడ్డను నువ్వు సురక్షితంగా చూసుకోవచ్చు. ఈ బిడ్డని నీ గర్భంలోకి ప్రవేశింపచేసి నీకు పురుడు పోస్తాను. అప్పుడు ఈ బిడ్డకు నువ్వే తల్లివవుతావు. నా మాట విను, పైకిరా అని అనడంతో చాలా ఆశగా బావిలో ఉన్న దయ్యం బయటకొస్తుంది. త్వరగా నాకు అలాగే చేయండి అంటూ ఒక్కసారిగా ఆమె మీద దాడి చేస్తుంది. మంత్రసాని దూరంగా వెళ్లి పడుతుంది. నీ కపట నాటకాలు నా దగ్గర పనికిరావు. నువ్వు నన్ను అంతం చేయడానికొచ్చావు. ఆ మాత్రం తెలుసుకోలేని పిచ్చిదాన్ని కాను అని అంటుంది. ఇక పొట్టి దయ్యం ఆ బావిలో దయ్యంతో పోరాడుతూ ఉంటుంది. అప్పుడు మంత్రసాని తన మాయాశక్తితో ఆ బిడ్డను ఆ దయ్యం కడుపులోకి పంపిస్తుంది. ఆ ప్రక్రియ జరిగిన వెంటనే ఆమె నిదానంగా మారిపోయి దయ్యం నుంచి మానవ శరీరంలోకి మారుతుంది. శాంతిగా మారి, గర్భవతిని అమ్మా, నేను గర్భవతినమ్మా, నేనిప్పుడు గర్భవతిని అంటూ చాలా సంతోషపడుతుంది. శాంతి, ఇప్పుడు నువ్వు తల్లివి. త్వరలోనే బిడ్డకు జన్మనిస్తావు. నా మాట విను
అని అంటూ ఉండగానే తనకి నొప్పులు మొదలవుతాయి. మంత్రసాని తన మాయాశక్తితో ఆ బిడ్డను బయటకు తీస్తుంది. ఆ బిడ్డను శాంతి ఎత్తుకొని, నేనిప్పుడు గొడ్రాలిని కాదు, నేను తల్లినయ్యాను, ఒక బిడ్డకు జన్మనిచ్చాను, నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడు తన ఆత్మ సంతోషపడి అది అనంతలోకంలో కలిసిపోతూ ఉండగా ఆ బిడ్డను పొట్టి దయ్యం వెంటనే తీసుకుంటుంది. శాంతి ఆత్మకు శాంతి కలిగి పంచభూతాల్లో కలిసిపోతుంది. అక్కడే ఉన్న శాంతి తల్లి ఏడుస్తూ, ఎన్నో తప్పులు పొరపాట్లు చేశాను, నన్ను క్షమించండి. ఈ బావి కింద రహస్య గదిలోనే పిల్లలున్నారు, వాళ్ళని కూడా మీరే చేరదీయండి అని చెప్పడంతో పొట్టి దయ్యం బావిలో ప్రవేశించి అక్కడున్న పిల్లల్ని బయటకు తీసుకుని వస్తుంది. ఆ తర్వాత ఆ పిల్లలతో సహా మంత్రసాని, తెల్లపొట్టి దయ్యం మాయమైపోతారు. ఇక వాళ్ళు సరాసరి ఆ గృహలోకి వెళ్తారు. అక్కడ జరిగిన విషయమంతా రంగయ్యకు చెబుతారు. పోనీలే అమ్మా, ఇప్పటికైనా ఊరికి ఆ దయ్యం పీడ వదిలిపోయింది. అలాగే తనకు ఆత్మ శాంతి కలిగింది. ఇక ఈ పిల్లల్ని మనమే జాగ్రత్తగా చూసుకుందాం అని చెప్పడంతో ఆమె సరే అంటుంది. ఇక అప్పటి నుంచి పిల్లలు ఆమె సంరక్షణలోనే ఉంటారు. ఊరికి పట్టిన పీడ కూడా వదలటంతో వాళ్ళందరూ కూడా సంతోషంగా జీవిస్తారు.